నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపణ. ఎంతో మంది కన్నీళ్లకు వైసీపీ కారణమైందని ధ్వజం. తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని వ్యాఖ్య. శాసన మండలిలో వైసీపీని నిలదీసిన మంత్రి నారా లోకేష్. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్న లోకేష్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తన లాంటి వాళ్లు ఎంతో మంది నాడు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయం అన్నారు. ఇటీవల విద్యార్థులతో మ్యాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మ్యాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో 20 నెలల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు నేడు నీతులు చెప్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో తమను గెలిపించారని తెలిపారు. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో ఎలాంటి అపచారాలు, తప్పులు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి సరిగ్గా పనిచేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. సుమారు 10 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మన ఆలయాలు నాగరికతకు, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నాలు. వాటి పరిరక్షణ మనందరి బాధ్యత. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అరుణాచలంలో మాదిరిగా శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ చేయాలన్న కోరిక తనకు ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు. వైసీపీ హయాంలో 4,064.59 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే వీటిపై చర్చించేందుకు రావాలని తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని, వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు మూసివేయబోమని సభలో చెప్పి మాట తప్పారని, ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెప్తున్నారని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారని, 2020-21 ఏడాది Q4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 Q2, Q3, Q4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే ఎంటీఎఫ్ ఏరియర్లు సుమారు 895 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. తాను ఈ విషయాలను పూర్తి ఆధారాలతో చెప్తున్నానని లోకేష్ అన్నారు. విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు తనకు హక్కు ఉందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1200 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో హర్షాతిరేకం వ్యక్తమైందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నిధులను విడుదల చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ మరియు ఐటీడీపీ కమిటీల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాజరై మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలోని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1200 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో హర్షం వ్యక్తమైందన్నారు. విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నిధులను విడుదల చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. ఫీజులు సకాలంలో అందక విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని, కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ మరియు ఐటీడీపీ ఆధ్వర్యంలో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్ని దాదాపు 1200 crores పైగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిల్ని గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయడం సందర్భంగా కార్యాలయం వద్ద ఆయనకి పాలాభిషేకం ఏర్పాటు చేయడం, దాంట్లో విద్యార్థులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే విద్యార్థుల ఒక జీవితాలతో ఆటలాడుకున్నటువంటి గత ప్రభుత్వాలని ఒక తీరును గమనించి మనం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పద్ధతులన్నింటినీ కూడా మార్చాలి, జరిగిన తప్పులన్నింటినీ కూడా మనం సరిచేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ఆయన ఒక్క పార్టీలోనే దాదాపు 1200 crores విడుదల చేయడం చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో యువత అంతా కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు పట్టాల మీద ఒక డ్యూయల్ ఇంజిన్ సర్కార్ను ఎన్డీఏ కూటమి నడిపిస్తున్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా వాడికి ఇప్పిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాటలను కూడా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకెళ్తుండే ప్రభుత్వం వెంట ప్రజలందరూ కూడా నడుస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి మరొకసారి మా తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా గారి తరఫున హార్దిక శుభాకాంక్షలు నారా లోకేష్ గారు తెలియజేస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కార్పొరేట్ కళాశాలలు కానీ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి 1200 కోట్ల రూపాయలని విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రులైనటువంటి యువ నేత, భవిష్యత్తు తారైనటువంటి లోకేష్ బాబు గారు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు లోకేష్ బాబు గారి చిత్రపటానికి బోండా ఉమామహేశ్వరరావు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయటమే కాకుండా లోకేష్ బాబు గారికి జేజేలు విద్యార్థి సంఘాలు పలకటం ఇప్పుడే చూసాం. వందలాది మంది తల్లిదండ్రులు ఆ విద్యార్థుల కళాశాలలు దెబ్బతింటాయని వారందరినీ కళాశాలలో పంపించి తల్లిదండ్రులందరూ ఇక్కడ వందలాది మంది పాల్గొని జేజేలు పలికినటువంటి సందర్భాన్ని కూడా తెలుగుదేశం పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఆరోపణలు చేశారు. జీవోఎంఎస్ 77 రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లెనిన్ సెంటర్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందగల సాయి కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల వలరాజు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కానీ, వైస్ ఛాన్సలర్లను కానీ రిజిస్టర్ల నియామకాలు జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నాడన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు లెనిన్ సెంటర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఇప్పటికీ యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం కానీ, లేదా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించడం కానీ, లేదా రిజిస్టర్లను నియమించడం కానీ చేయకపోగా పైపెచ్చు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు చేపడతానన్న విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలంగా ఎక్కడ నిద్రపోతా ఉన్నాడో సమాధానం చెప్పాలి. ఈ అకాడమిక్ ఇయర్లో కంప్లీట్గా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. యూనివర్సిటీ కేంద్రాల్లో రీసెర్చ్కు నిధులు లేక, ప్రొఫెసర్లు లేక, వసతుల కల్పన లేక పూర్తిగా విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్మెంట్లు మూతపడతా ఉన్నాయి. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రికి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి కానీ ఏమాత్రం సోయ లేకోకుండా ప్రభుత్వ విద్యను విధ్వంసం ప్రభుత్వమే చేస్తుంది. అందుకే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఒక్క సమస్య అంటే ఒక్క విద్యార్థి గురించి కానీ, ఎక్కడ కూడా ఉన్నత విద్య ప్రభుత్వ విద్య గురించి కానీ ఏ మాత్రం మాట్లాడరు. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సమావేశంలో ఒక విద్యాశాఖ మంత్రిగా అక్కడ ఉంటున్నారు. కానీ ఎవరంటే అట్ట చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆనాడు అధికారంలోకి రాకముందుగా మేము ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి, పేద మధ్య తరగతి విద్యార్థులకు మేము ప్రభుత్వ విద్యను దగ్గర చేస్తామని చెప్పారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి మాటలు చెప్పినటువంటి నాయకులు ఏమైపోయారని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట ఏమైపోయింది? నారా లోకేష్ గారు జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అన్నారు. మరి చేశారా? మరి ప్రభుత్వ విద్యను మేము పరిరక్షిస్తా అన్నాం. మరి ప్రభుత్వ విద్యను పరిరక్షించకుండా ఈరోజు గీతం యూనివర్సిటీలు, కేఎల్ యూనివర్సిటీలకు, విట్టు ఇలాంటి యూనివర్సిటీలకు ప్రభుత్వ యొక్క స్థలాలను ఈరోజు దానదత్తం చేస్తూ కార్పొరేట్ సంస్థలు కాపాడడం, వారి యొక్క విద్యను మీరు ప్రోత్సహిస్తారు. కానీ ఎక్కడ ఏ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు ఒకటంటే ఒకటి భర్తీ చేశారా? మీరు భర్తీ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3000 పైచలకు ప్రొఫెసర్ పోస్టులు ఎక్కడ ఖాళీ, ఎందుకు ఈ విధంగా ఖాళీగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకి కేంద్రంగా ఒకే ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఆనాడు యుగలం పాత్ర చేస్తున్న నారా లోకేష్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆర్థికేతర హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా నాయకులు మాట్లాడుతూ 12వ PRCను అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 23 నెలలు కావస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే PRC కమిషన్ చైర్మన్ను నియమించాలని కోరారు. దీనితో పాటు ఐఆర్ మధ్యంతర భృతిని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి అని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 3 దశల ఉద్యమ కార్యాచరణను
పిలుపునివ్వటం జరిగింది. దీనిలో భాగంగా జనవరి 30వ తేదీన తహసీల్దార్ కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం, వినతపత్రాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది. ఈ యొక్క 3 దశల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు 2వ ఉద్యమ కార్యాచరణ అయినటువంటి కలెక్టరేట్ల వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించటం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థికపరమైన ఆర్థికేతర హామీలను అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రోపాధ్యాయ సంఘం 3 దశల ఉద్యమ కార్యాచరణను పిలుపునివ్వడం జరిగింది. 2025లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేట్ యాక్ట్ను రద్దు చేయాలని సివిల్ పెన్షనర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎన్ రామారావు డిమాండ్ చేశారు. సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ న్యూఢిల్లీ పిలుపు మేరకు ANCCPA ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ నందు నిరసన కార్యక్రమం సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎన్ రామారావు మాట్లాడుతూ 2025లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెన్షన్ వ్యాలిడిటీ యాక్ట్ను తీసుకొచ్చిందని, ఈ యాక్ట్ పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్ల మధ్య విభేదాలను సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాక్ట్ వల్ల పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఈ యాక్టును పునర్పరిశీలించాలని, రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము మా CHQ ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు NCCPA వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 25/3/2025న 23/3/2025న సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ని తీసుకొచ్చి పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు అని పెన్షనర్ల మధ్య విభేదాలు సృష్టించి, ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా వేజ్ రివిజన్ జరిగితే పాత పెన్షనర్లకు వర్తించకుండా కొత్త పెన్షనర్లకు మాత్రమే వర్తించే విధంగా ఒక చట్టాన్ని చేసింది. దాన్ని క్యాన్సిల్ చేయండి, విత్డ్రా చేసుకోండి అని ఈరోజు మేము దేశవ్యాప్తంగా 60 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతూ ఉన్నాయి. అదే భాగంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే వ్యాలిడేషన్ క్లాజ్ని మీరు పార్లమెంట్లో పెట్టారో దాన్ని విత్డ్రా చేసుకోండి. అలాగే సెంట్రల్ 8th CPCని మీరు నియమించారు, దాంట్లో టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్లో కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ క్లియర్గా ఇవ్వలేదు. పెన్షనర్స్కి పెన్షన్ కూడా మేము రివిజన్ చేస్తాము అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్లో రిఫరెన్సెస్లో మీరు పెట్టాల్సిందిగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 8th CPC 1/1/2026 నుంచి ఎరియర్స్తో సహా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 29/3/2025 సంవత్సరంలో పార్లమెంట్లో ఆమోదం పొంది, ప్రెసిడెంట్ గారి చేత ఆమోదం కూడా పొంది ఒక వ్యాలిడేషన్ యాక్ట్ 2025ని తీసుకురావటం జరిగింది. ఆ వ్యాలిడేషన్ 2025 అనేది మన ఎంప్లాయీస్కి కానీ పెన్షనర్స్కి కానీ చాలా ఘోరమైనటువంటి యాక్ట్ అది. ఎందుకంటే దాంట్లో కొత్త పెన్షనర్స్ పాత పెన్షనర్స్ అనే విధానం అమలు చేయటం జరిగిందండి. పాత పెన్షనర్స్ కొత్త పెన్షనర్స్కు వచ్చినటువంటి ఏదైనా సరే పాత పెన్షనర్స్కు వర్తింపచేయరు అనేది కూడా దాంట్లో చెప్పటం జరిగింది. అయితే మేము దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. మేము యాక్చువల్గా S30 స్కేల్లో ఉన్నటువంటి సీనియర్ IAS ఆఫీసర్స్ ముందుగా సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. తర్వాత IPS ఆఫీసర్స్ కూడా కేసు వేశారు. మేము కూడా మా అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిపి కూడా సుప్రీంకోర్టులో మేము వేయటం జరిగిందండి. అయితే ఆ సుప్రీంకోర్టు రేపు 31/3/2026 రోజున ఒక తీర్పుని ముఖ్యంగా నాకు ముందు మాట్లాడినటువంటి మా కన్వీనర్ రామారావు గారు, అదేవిధంగా ప్రకాష్ రావు గారు దానికి కంటిన్యూషన్గా 8వ వేతన సంఘం నియమింప చేయటము, దాన్ని అమలు చేయటమే దాదాపుగా 2 సంవత్సరాల కాలయాపన జరిగింది. ఇవాళ ఫిబ్రవరిలో దీని వర్క్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో
వాళ్ళకి ఇచ్చినటువంటి కాల వ్యవధి 18 నెలలు, తర్వాత పరిశీలన నిమిత్తం తీసుకున్నటువంటి సమయం మొత్తం కలిపితే దాదాపుగా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందుకని దీంతో ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ 2025ని రద్దు చేయాలని మేమందరం కూడా ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమాలు, ఈ పోరాటాలు త్రూఅవుట్ ఇండియా జరుగుతూనే ఉన్నాయి. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని 2025 ఫైనాన్స్ యాక్ట్లో పార్ట్ 4 కింద పెట్టి వ్యాలిడేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి దాన్ని 1972 నుంచి ఉన్న పెన్షనర్స్ హక్కులకు భంగం కలిగిస్తూ టైము డిస్క్రిప్షన్ అనేది, డేటు డిస్క్రిప్షన్ అనేది, ఎలవెన్సులు, ఎరియర్స్ డిస్క్రిప్షన్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఆ యాక్ట్ తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈ పెన్షనర్స్ 65 లక్షల ఉన్నటువంటి పెన్షన్లు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్లు అందరూ కూడా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయవాడలో పశువుల సంతల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. తనపై మాఫియా డాన్ అన్న ఆరోపణలు వస్తుండటంపై పశువుల వ్యాపారి కాకాని వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కక్ష సాధింపు రాజకీయమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పశువుల సంతల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో పశువుల వ్యాపారి కాకాని వెంకటేశ్వరరావు స్పందించారు. నగరంలో ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కొంతమంది తనను మాఫియా డాన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల వధ విషయంపై ఆయన మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలో పశువుల వధ చట్టబద్ధమని, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కూడా చట్టబద్ధంగానే పశువులను కొయ్యడం, ఎగుమతి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 పశువుల సంతలు ఉన్నాయని, అందులో 18 ప్రభుత్వానివని, 5 ప్రైవేట్ వారు నిర్వహిస్తున్నారని వివరించారు. సంతలో కటింగ్ చేయటం చట్ట విరుద్ధం కాదని, పశువుల తరలింపుకు రసీదులు ఇస్తున్నామని చెప్పారు. అయితే లారీల్లో అధిక సంఖ్యలో పశువులు తరలిస్తూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఆవుల మార్కెట్ లేకపోవడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పశువుల రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. పాలు ఇవ్వని పశువులను సంతకు తీసుకొస్తారని వివరించారు. నారాయణరావు అనే వ్యక్తికి చెందిన సంతను బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. తమ సంతను తొలగించేందుకు విఫల యత్నం చేసిన వారు ఇప్పుడు మీడియాతో కుమ్మక్కై అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. లారీ తీసుకెళ్తే 20,000 మిగులుతున్నాయి. మధ్యలో గోశాలలో ఆపితే మొత్తం 10 లక్షలు 13 లక్షలు పోతున్నాయి. ఎన్నాళ్ళు కష్టపడితే మేము ఎన్ని లారీలు తిప్పితే ఇంత డబ్బు మేము కట్టగలం, ఇంత నష్టపోతున్నాం. పోలీసులు ఈ రకంగా హెరాస్ చేస్తున్నారు. మీడియా ద్వారా హెరాస్మెంట్ వస్తుంది. గోశాలని చెప్పి బళ్ళు ఆపేసి అల్లరల్లర చేసేసి వాటిని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు. మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా అంటే మీటింగ్ పెట్టి మీడియా ముఖంగా మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పా. యాక్సిడెంట్లు అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఈ పరిశ్రమలో ఏమీ లేక, ఏమీ చేయలేక అనాథలుగా అయిపోయారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. బాబు మీ అందరికీ ఇన్సూరెన్స్ చేపిస్తాం, అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందాం. తమిళనాడులో అసోసియేషన్ ఉంది, కేరళలో అసోసియేషన్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే అసోసియేషన్ లేదు. మనం ఒక అసోసియేషన్ చేసుకుని యూనియన్ తరఫున మీరు నడుపుకుందరు. కానీ ఏ ఎక్స్ట్రాక్షనిస్టులకి మీరు డబ్బు ఇవ్వద్దు. ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని ఆపుకుందాం. అది ఒక్క వల్ల అవ్వదు, ఒక వ్యాన్ ఓనర్ వల్ల అవ్వదు. ఇన్ని వందల మంది కలిస్తే ఎదుర్కోవటం తేలిక అని చెప్పి నేను వాళ్ళ మీటింగ్ పెట్టి వాళ్ళకి 10 లక్షల రూపాయలు యూనియన్కి ఫండ్గా ఇచ్చా. మీడియాలో ఉంది, ఆ మీటింగ్ అంతా మీడియాలో ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, చూడండి. ఎక్స్ట్రాక్షన్ చేయనీను అని చెప్తే నేను ఎక్స్ట్రాక్షన్ చేస్తా అని పెట్టారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నేను ఇబ్బంది. నాకన్నా ముందు ఒక ఆయన ఇట్లాగే అడ్డం పడితే పతనం చేశారు. ఆయన్ని నెల్లూరు ఆయన సంత తీపిచ్చేశారు, ఆయన్ని నాశనం చేశారు. చాలా పెద్ద మనిషి, చాలా మంచి వ్యక్తి, అందరి మేలు కోరుకుంటాడు. 10 మంది బతకాలి, 10 మంది బతకాలని చెప్తారు. ఆయన తొక్కేశారు. నన్ను తొక్కుదామని ఇప్పుడు ప్రయత్నం. తొక్కలేరు. నేను ఆయనలాగా కాదు, ఆయన మంచోడు, పెద్ద మనిషి. అంత పెద్ద మనిషిని కాదు. నేను వీళ్ళని ఎదుర్కోగలను. భవిష్యత్తులో ఈ పని ఎక్స్ట్రాక్షన్ అనే దాన్ని చేయనీను, నేనే చేయనీను. మీడియాలో చెప్పుకుంటున్నారు నేను చేస్తున్నానండి, నేను చేయనీను. భవిష్యత్తులో ఎక్స్ట్రాక్షన్ చేయనీను. ఎంతమంది దీంట్లో వర్కర్స్ కానీ బండి ఓనర్లు కానీ ఉన్నారో
ఒక సంత నుంచి ఒక సంత తోలుకుంటున్నారో వాళ్ళందరి తరపున నేను ఉన్నానని చెప్పి మీటింగ్లో చెప్పా. ఏ రోజయ్యా మీటింగు? 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి నా మాటలు విని నాకు సన్మానం చేస్తే అది చూడలేక నేను ఎక్కడ అడ్డమవుతానని నన్ను టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ ఎవరు చేశారు? గతంలో నన్ను ఎవరు టార్గెట్ చేశారు? మా ఫ్యామిలీ విషయంలో ఆ వ్యక్తుల పాత్ర కూడా ఉండి నా ఫ్యామిలీని ఒక మీడియా పెద్ద పతనం చేశాడు. మా కుటుంబం నాశనం అయిపోయింది. మా బిడ్డని, మా మనవాడిని తండ్రి లేనివాడిని చేశారు. నా కోడలు నాకు కాకుండా చేశారు. మా కుటుంబాన్ని నాశనం చేశారు. మేము అందరిలాగా, ఆయన బాధితులు అందరిలాగా ఒంటి మీద పెట్రోల్ పోసి తగలెట్టుకోవటమో చచ్చిపోవటమో నేను చేయను. అంత అవసరం నాకు లేదు. నేను ఎదిరిస్తా. ఆయన ఎంత పెద్ద అయినా నేను ఎదిరిస్తా. నేనేదో నన్ను తొక్కేద్దామని, నన్ను అల్లరి చేద్దామని, నన్ను నాశనం చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఆయన వల్ల కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపణ. ఎంతో మంది కన్నీళ్లకు వైసీపీ కారణమైందని ధ్వజం. తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని వ్యాఖ్య. శాసన మండలిలో వైసీపీని నిలదీసిన మంత్రి నారా లోకేష్. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదన్న లోకేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.